రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య ప్రారంభించారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి తెలంగాణలో సంక్షేమ పథకాలు అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. తెలంగాణలో దసరా కానుకగా బతుకమ్మ చీరలను ప్రతి ఆడపడుచుకు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయ భవనం, చేవెళ్ల మినీ స్టేడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటలు, క్రీడలు మనిషి ఆరోగ్యంగా మరియు మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. మనకు 10 ఏళ్ల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సంక్షేమ పథకాలు నిజంగా కూడా ప్రతి ఇంటికి కూడా ఏదో విధంగా దళిత బంధు వచ్చింది, పెన్షన్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు పెట్టుబడి వచ్చింది. మరి ప్రతి కుటుంబం కూడా బాగుపడ్డది. కాబట్టి మరి ఏ రాష్ట్రం కూడా ఇట్లా లేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ల ముందు చెప్పినవి, ఎలక్షన్ తర్వాత చెప్పని కూడా పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మనంతా కూడా బెనిఫిట్ పొందాలి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తారు ఊళ్ళలో, వాళ్ళు ఏం చేసే పని లేదు. వాళ్ళకు కూడా మనకు వాళ్ళ ఉనికి కాపానికి ఏదో చెప్తున్నారు, వాళ్ళు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ రాదు, బీజేపీ పార్టీ రాదు. మళ్ళీ మనం అధికారానికి వచ్చే పార్టీ ఏకైక పార్టీ ఏదంటే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మూడోసారి అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు అడగకుండా చేయవలసిన బాధ్యత ఉన్నది. ఎంపీ గారు కూడా చక్కగా మరి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ నిధులు కూడా ఇచ్చినారు. ప్రతి దగ్గర కూడా డెవలప్మెంట్ రథం కూడా వచ్చింది. వారు కూడా పాపం అన్ని గ్రామాల్లో కూడా పేదోళ్లకు వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఇంకా ప్రభుత్వం ఇచ్చే మిస్ అయితే కూడా ఈ ఆరోగ్య రథం ద్వారా మన మెడికల్ కాలేజ్ ఉన్నది తెలంగాణలో. మరి ఇక్కడ అన్ని కూడా చూసి అక్కడ కూడా సంతోషంగా ఉందని మాకు కూడా తెలుసు. ఇవాళ ఇక్కడ కూర్చున్నాం ఇంత మధ్యాహ్నం. ఈ మధ్యాహ్నం ఎప్పుడైనా మనం కరెంట్ ఉండి మనం మైక్లలో మాట్లాడిన రోజులు చూసినామా? ఇటు మొత్తం చుట్టూ ఎటు చూసినా పచ్చగా ఎన్ని చెట్లు నాటింది మన శోభమ్మ వెంకన్న వాళ్ళు కలిసి. ఇన్ని చెట్లు నాటి ఇంత పచ్చడి చేసి అక్కడ ఇంకా ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ దగ్గరే అక్క చెల్లెలు అందరూ ఎండ కొట్టాడు బిందెలు పట్టుకొని నీళ్లకు. ఇవాళ చూడు ఎంత మంచిగా కూర్చున్నాం. ట్యాంక్ అక్కడ కూర్చొని చెట్లకు నీళ్లు పోస్తుంది కావచ్చు. అంతేనమ్మా ట్యాంక్? అంతే. అది మన మన సంతోషం. ఇవాళ ఎప్పుడైతే సర్పంచ్ గారు చెప్పి 90% పనులు అయిపోయినాయి అన్న, నేను కూడా చాలా పైసలు ఇచ్చిన ఇక్కడ నిధులు. కేతిరెడ్డిపల్లి వెంకన్న వచ్చి, శోభమ్మ వచ్చి ఎందుకు ఇచ్చినా అంటే వీళ్ళు ఇంత నిబద్ధతతోటి నా గ్రామం, నా ప్రజలు, నా పిల్లలు అని చెప్పి వాళ్ళంతా వచ్చి నేను ఇచ్చేవారికి కదలా అని చెప్పినందుకు ఇచ్చినాము.